మేడం గారు చైర్పర్సన్ అధ్యక్షతన ఈ శిశు సంక్షేమ కార్యక్రమానికి మరి చర్చ జరగడం జరుగుతుంది స్టాండింగ్ కమిటీస్లో. మరి ప్రారంభించవలసింది మేడం. అందరికీ నమస్కారం. జిల్లా మహిళా మరియు శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల శ్రీరామ్గారు. మేడం అందరు కలిసి ఒకటేసారి చెప్పండి, ఎందుకంటే ప్రాబ్లం ఒకటి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముందు ఏమైనాయి, తర్వాత ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అది చెప్పేసారు. నా తర్వాత నాకు 5 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు వచ్చిన ఆర్మూరు, తన గోధులు, ఆ మేడం నవీన్ గారు, తను నిజామాబాద్ పిచ్చిపల్లి, తనేమో సర్కిట్, నేనేమో ప్రాంగణము, సర్కిట్లో ఉన్న ప్రాంగణం. సో దీస్ ఆర్ ఆల్ మా ఫైనాన్షియల్ ఫైనాన్స్. నాకు జిల్లా స్థాయిలో మీ రిపోర్ట్ అంతా ఇచ్చాము. 1500 సెంటర్స్ ఉన్నాయి. 1500 సెంటర్స్లో గాను 400 ఇచ్చిన సెంటర్స్ ఓవరాల్గా ముసలి అవటం కానివ్వండి, చనిపోవడం కానివ్వండి, ఆ విధంగా మెయిన్ మినీ అప్గ్రేడ్ అయింది సార్. ఇంతకుముందు మనకి 375 మినీ ఉండేది, 1365 మెయిన్ ఉండేది. కానీ మనకి మన 23 సెప్టెంబర్లో ఏం చేశారంటే అన్ని మినీ సెంటర్స్ని అప్గ్రేడ్ చేసి అన్నింటినీ మెయిన్ చేసేస్తారు. 1500 సెంటర్లు విత్ మెయిన్ సెంటర్. ఆ 1500 సెంటర్లో ఈ 375 సెంటర్లకి హెల్పర్లు ఉండరు అనమాట. 50 టీచర్లు ఉండేవారు. వాటికి కూడా ఇప్పుడు హెల్పర్స్ శాంక్షన్ అయింది. ఆ హెల్పర్స్ కూడా ఇందులో రిక్రూట్మెంట్లో నేను చేయాల్సి ఉంది. సో ఓవరాల్గా 500 సెంటర్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి. సూపర్వైజర్స్ అంటే అందులో కాకుండా వేరే వాళ్ళకి ఇట్లా ఇస్తున్నారు. టీఎస్పీఎస్సీ నుంచి వచ్చారు మేడం. ఒకటి ఎంఎస్డబ్ల్యూ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇట్లా ఇస్తుంది. అంటే అది నేను రాకముందే నేను మేలో వచ్చాను. నేను వచ్చడానికంటే ముందే ఒక రిక్రూట్మెంట్ అయ్యింది. నేను డిహెచ్ఈడబ్ల్యూ డిస్ట్రిక్ట్ అప్పర్ ఎంపవర్మెంట్ మహిళా అభ్యుదయము సంబంధించి ఒక వింగ్ ఎస్టాబ్లిష్ అయింది మన దగ్గర. ఇంతకుముందు ఎంఎస్కే అనేవాడు, మహిళా శక్తి కేంద్రాలు అనేదాన్ని నేమ్ మార్చారు. డిహెచ్ఈడబ్ల్యూ డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అని మార్చారు. దాంట్లో రిక్రూట్మెంట్ అయిపోయింది. నేను వచ్చేటప్పటికే అయింది. 1-2 పోస్టులు ఉంటే నేను ఆ రోస్టర్ పాయింట్ ప్రకారంగా అక్కడ ఉండే జనాభాని బట్టి వెళ్తాను. ఇంటర్మీడియట్ ఎందుకు ఆల్రెడీ అంటే ఈమె లేనప్పుడు ఆల్మోస్ట్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఈమెనే కండక్ట్ చేయాలి. కొన్ని చోట్ల ఆయాలు చాలా యాక్టివ్. ఇప్పుడు చాలా పాత ప్రాజెక్ట్. ఆయాలే యాప్లు నింపుతున్నారు, ఆయాలే టీచర్లు చేసే అన్ని పనులు చేస్తూ ఉన్నారు. సో ఆల్టర్నేటివ్గా ఈమె లేనప్పుడు ఆమె కూడా చేసేటట్టుగా ఉండాలి. టీచర్స్కి కూడా పాపం వాళ్ళకి ఇప్పుడు ఏదైనా పనులు ఉంటే చేస్తే బయటకు చాలా డబ్బులు చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుస్తున్నారు. వాళ్ళు పాపం చేస్తున్నారు కానీ వాళ్ళు అయితే సార్ దీంట్లో ఒక చిన్న ఇదేంటంటే మనకు పోషణ అభియాన్ ఉంది. కరోనా తర్వాత ఈ సంవత్సరాన్ని పోషణ అభియాన్, పోషణ దర్పణని ఫొటోస్ అప్లోడ్ చేయడము, శ్రీమంతాలు చేయడం అవన్నీ కూడా యాజ్ యూజువల్గా అన్నీ జరిగినాయి డిసెంబర్ వరకు. మళ్ళా మీరు అప్పుడు వచ్చినప్పుడు ఎస్ దట్ వాజ్ పోషణ అభియాన్. ఎస్ మనకి ఏంటంటే ఉంది. మేము డిసెంబర్లోనే ఏం చేసామంటే బరువులు చూపుతున్నాయి, క్రాస్ చెకింగ్ చేసాం. కొత్త సూపర్వైజర్ వేరే సూపర్వైజర్ అంటే ఆ సెక్టర్ కాకుండా విత్ ఇన్ ద ప్రాజెక్ట్లోనే ఒకరికొకరు చెక్ చేస్తే ఎత్తులు జోకి అప్డేట్ చేయించండి అని చెప్పి కొంతవరకు చేసాము. ఈ నెల మార్చి నెల పోషణ అభియాన్లో కూడా బరువులు జోకే నెల కాబట్టి కంప్లీట్గా డిపార్ట్మెంట్ కూడా ఏముంటుందంటే మీరు ప్రతి ఒక్కరు బరువు జోకి అప్డేట్ చేసి ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా అన్నీ కూడా ఈ నెల 35 వరకు కంప్లీట్ చేసుకోండి అన్నారు. అదొకటి. మనకి కొత్త వేయింగ్ స్కేల్స్ కూడా వచ్చినాయి. ఆల్రెడీ పెద్దవాళ్ళని జోకి అడల్ట్ మిషన్స్ వచ్చినాయి, ఇప్పుడు హైట్ జోకే మిషన్స్ కూడా వచ్చినాయి, సాల్టర్ స్కేల్స్ కూడా వస్తున్నాయి. ఈ వారంలో వచ్చేస్తాయి. అది మొత్తం ఫస్ట్ ఉన్నంత లేదు మేడం. ఇప్పుడు ఇష్యూ కూడా చెప్తలేరు ఎవరు, ఎక్కువ ఏం చెప్తలేరు. ఇట్లా ఉంది అని ఏమైతే చెప్తలేరు. ఇప్పుడు బాగుంది. ఫస్ట్ ఉన్నట్టయితే లేదు. జనాలకు కూడా బాగుంది. వాట్ ఈస్ సివియర్లీ మాల్నరిష్డ్ ఏంటి, మోడరేట్ ఏం లేవు. ఇప్పుడు అంటే ఇప్పుడు అంగన్వాడీ
మీద ఎక్కువ దృష్టి పెట్టుకున్నారు. వీళ్ళు కూడా టీచర్లకు కూడా రిపీటెడ్గా యాప్లో నింపడము, సూపర్వైజర్స్ క్రాస్ చెకింగ్, దాని సిడి పోస్ట్ మీద వీళ్ళకి అన్ని లెవెల్స్లలో అప్డేషన్ అనేది జరుగుతూ ఉంది. సో అవేర్నెస్ బాగానే గ్రాస్ రూట్ దాకా తీసుకుని రావడం కూడా బాగానే ఉంది. మీరు రావడం వల్ల ఇంకా కొంచెం భయం అనేది వచ్చింది. వీళ్ళతో కాకుండా మీరు వచ్చేసరికి కూడా బాగానే ఉంది. బాల్కొండ 2 times ఇది కాకుండా ఈ సంవత్సరం నేను జిల్లాకి వచ్చినప్పుడు ఫస్ట్ కలిసి మండల్ మేడం డిస్ట్రిక్ట్ వాళ్ళకు సర్ప్రైజ్ విజిట్ ఉండాలి. ఏమంటారు మీరు చెప్పేది ఏమంటే అన్ని సెటిల్ చేసుకో. ఇంకొక థింగ్ ఏంటంటే మనకి కలెక్టర్ గారు 20 లక్షలతో ఒక బీబీవీపీ ప్రాజెక్ట్ మనకి యాక్షన్ ప్లాన్ చెప్పండి. అవుట్ ఆఫ్ 1500 ఎన్ని ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయి? సార్ 462 దాకా నాకు ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయి. రెంట్ ఫ్రీ కొన్ని ఉన్నాయి, అంటే కమ్యూనిటీ హాల్స్ 400 దాకా ఉన్నాయి సార్ రెంటెడ్ బిల్డింగ్స్. రెంటెడ్ 462 ఓన్. మిగతా 1500 మిగతాయి కదా. హౌసెస్ జనరల్ కూడా వచ్చిందా? రాలే, జనరల్ వచ్చిందా? బిల్డింగ్స్ అన్ని ఇప్పుడు ఛాన్స్ లేదని బడ్జెట్ మొన్న సీఎం గారు స్టేట్మెంట్ చూసిన. అవును సార్, అంగన్వాడీ అన్ని ఎస్. అయితే మనకి 4 జిల్లాలకు మాత్రము అడిషనల్గా అదే మనకి ములుగు ఒకటి, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి అండ్ 4 జిల్లాలకి అన్ని సెంటర్స్కి మనకి సాక్ష్యం అంగన్వాడీ కింద 5 లక్షల రూపాయలు. అంగన్వాడీ సెంటర్కి నీళ్ళకి ఫ్రీ వాటర్ కనెక్షన్, కరెంటు ఫ్రీ, ఇవన్నీ ఏర్పాట్లు జరిగింది. ఈ 4 జిల్లాలకు అయింది సార్. మా దగ్గర కూడా ఈ 462 ఏదైతే నాకు ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయో ఆ 462 నేను పంపించాను మొత్తం జిల్లాలో. ఈ 462కి నాకు కరెంటు, వాటర్ ఇంకా కూడా లేనటువంటి సెంటర్స్ ఉన్నాయి. కరెంట్ ఇస్తే నేను టీవీ అది అరేంజ్మెంట్ చేసుకొని పిల్లలకి ఆల్వేస్ ఒక పాటలు అవి తోటి యాక్షన్ సాంగ్స్ చూపించవచ్చు అని అడిగినాను. 1-2 సెంటర్స్కి అయితే ఫ్రీగా టీవీలు కూడా ఉన్నాయి, కరెంటు కూడా ఉంది. బట్ 462లో 60 ఉండొచ్చు సార్. కూడా 400 సెంటర్స్కి అయితే ఏం ఫెసిలిటీస్ లేవు. అది ఇంకా మన నిజామాబాద్ జిల్లా వెల్ వర్స్డ్, పబ్లిక్లో బాగా జాగృతి ఉంది, ఫైనాన్షియలీ రిచ్ జిల్లా అన్నట్టుగా వాళ్ళు అంటారైనా లైక్ రాజేంద్ర నగర్, రంగారెడ్డి ఎట్లాగైతే కమ్యూనిటీ నుంచి హెల్ప్ తీసుకొని కరెంట్ ఏర్పాటు చేయండి, కమ్యూనిటీ నుంచి టీవీ లాంటి ఏర్పాటు చేయండి పిల్లలకి అని ఆ దృష్టిలోనే ఉన్నారు. ఆ 4 జిల్లాలకు మాత్రమే ఎవ్రీథింగ్ గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంది. మనకి కూడా పంపించాను, ఇంకా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి వస్తుంది. ఇవన్నీ ఇవి స్కూల్స్. మళ్ళీ 33 మండలాల్లో ప్రతి మండలంలో ఏఎన్ఎం, ఆశా వర్కర్, అంగన్వాడీ టీచరు, ఈమె ఉంటారు కదా విలేజ్ లెవెల్ ఐక్యత, ఒక 3 ట్రయాంగిల్ లాగా, ముక్కోణం లాగా ఈ ముగ్గురిని కలిపి ఒక టీం చేసి వాళ్ళకి గ్రాస్ రూట్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అని ఒక క్యాప్షన్ ఇచ్చి ట్రైనింగ్స్ ఇచ్చాను. ఇవాటితోటి బోధనతోటి కంప్లీట్ అయిపోతుంది. జిల్లా మొత్తం ఇచ్చాను. ప్రతి మండలంలో ఆల్మోస్ట్ నేనే వెళ్ళాను. నేను ½ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ స్పెండ్ చేసి మా బీవీపీ అంటే ఏంటి, బేటీ బచావో బేటీ పడావో లక్ష్యాలు ఏంటి, ఎలాగా పిల్లల్ని బ్రతికించాలి, కరోనాలో అప్పుడు ఫుడ్ గురించి ఫ్రంట్ లైన్ వారియర్స్. సో వాళ్ళనే హార్ట్గా పట్టుకున్నాను. ఏ ఒక బిహేవియరల్ చేంజెస్ తేవాలంటే వాళ్ళ నుంచే మనం ఏమైనా చేయొచ్చు అన్నట్టు అది అటెండే కంటిన్యూ తీసుకొస్తున్నా. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. మార్చ్ 31కి ఇంకా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో బీబీవీపీ నేను వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ చేశాను. మళ్ళీ కేజీవీవీ స్కూల్స్లో ఏంటంటే పరీక్షలకు ముందు బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్స్ పిల్లలకు పరీక్షల పట్ల భయాన్ని తొలగించడానికి, ఫోబియాను తగ్గించుకోవడానికి, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్, 8th, 9th, 10th చెప్తాం. అంతకుముందే మేము స్టార్ట్ చేసాము. మేము జనవరిలో నుంచి స్టార్ట్ చేసాము. డిచ్పల్లి, నిజామాబాద్ ముందు ఇచ్చాము. ఎగ్జామ్స్ వస్తుంది మళ్ళీ కుదరదని
ఇది వచ్చిన తర్వాత భీమ్గల్, ఆర్మూరు ఇదంతా కూడా కంప్లీట్ చేసేసాం. ఇవాటితోటి బోధనతో అవి కూడా కంప్లీట్ అయిపోతుంది. బీవీపీ మాత్రము ప్రతి జీపీల్లో మీరు గమనిస్తుండొచ్చు, మా బేటీ బచావ్ బేటీ పడావ్ బొమ్మలు పెట్టి అన్ని చోట్ల ప్రింట్ చేసి కింద అడ్రస్ ఇచ్చి అక్కడ అంగన్వాడీ టీచర్తో ఫోటో తీసాం. మేము ఇక్కడ ఫోటో పెయింట్ వేయించినాం మన గుర్తుకే. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నాయి, ఈ సంవత్సరం వేసిన ఫోటోలు మనకు కావాలి కదా. బడ్జెట్ క్లెయిమ్ చేసేటప్పుడు కూడా ఆ ఫొటోస్ పెట్టాను కరెక్ట్గా. అవి బాగా తీసుకున్నాను, ప్రతి జీపీలో పెట్టాను ఫొటోస్. ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడ పోయినా మనకి ఆ స్లోగన్స్, చిన్నప్పుడు పెళ్లి చేస్తే వచ్చే నష్టాలు, శిక్ష ఏమి చట్ట ప్రకారం వల్ల ఇస్తే. ఐసిపిఎస్ నుంచి మాకు యాక్చువల్గా 10 మందికి ఒక శిశు గృహ అలాట్మెంట్ అయింది. మనకి మన జిల్లాకి ఒక పాపకి గ్రహణం వచ్చిందని తల్లి వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది, కామారెడ్డి నుంచి వచ్చి. ఇంకొకళ్ళు వదిలిపెట్టేశారు. మొన్న 2 కేసులు ఏమో అది చేస్తాం. అది కారా గైడ్లైన్స్ ప్రకారము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. చేసుకున్నప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ ప్రకారము 2 వయసు కలిపితే ఇప్పుడు 19 మంది ఉన్నారు సార్. స్టాఫ్ మాత్రం అదే స్టాఫ్, అందుకే కొట్టుకులాడుతున్నారు వాళ్ళు. నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు లేరు, చాలా ఇబ్బంది పడుతున్నాము. రీసెంట్గా సార్ మనము మన బోధనలో బడాపహాడ్ ఉంది. బడాపహాడ్లో ఒక ప్రెగ్నెంట్ అంతా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. తల్లి కూడా డిసెంబర్లో చనిపోయింది. ఆ బిడ్డను బతికించడానికి చాలా ప్రయత్నం చేశాము. స్టార్ హాస్పిటల్ ఉంది కదా సార్ హైదరాబాద్లో, ముందు మన దగ్గర నుంచి నీలోఫర్ నుంచి స్టార్కి తీసుకెళ్ళాం. స్టార్లో హార్ట్ ఆపరేషన్ చేయించాం. ఆ బేబీకి మాత్రం చాలా కష్టపడి దగ్గర ఇప్పుడు 12 లక్షలు బతికి వార్డులోకి వచ్చాడు. ఇంకా నిజామాబాద్కి రాలే. పర్వాలేదు సార్. మరి ఇంకొక బాబు కూడా మేము చూసుకుంటాం మా శిశు. అది నేను వచ్చాక అన్ని లక్షలు పోసి హార్ట్ ఆపరేషన్ చేయించి ఫస్ట్ సార్ మేడం. ఇంకొకటి ఒక బాబు కూడా ఇప్పుడు సర్వైవ్ అవుతుంది. కిడ్నాప్ కేసుల్లో పట్టుకున్నారు కదా హైదరాబాద్ ఓల్డ్ సిటీ పిల్లల్ని, 2-3 కిడ్నాప్. అందులో కిడ్నాప్ చేసిన పిల్లల్ని వాళ్ళు భయంకరంగా కొట్టారు. కంటి మీద, డొక్కలో, ఇది కాళ్ళు ఉంటుంది కదా, దెబ్బ కనిపించకుండా మెలేసారు ఈ చేతిని, కాళ్ళని. అసలు ఆ బిడ్డకి ఎక్కడ దెబ్బ లేదని మనం చెప్పలేము. ఆ పిల్లలు కూడా హాస్పిటల్ అదే ఏదో ఒక పని చేసి బిడ్డని బాగా బిడ్డ అయితే చాలా సో మాకు బాధ వేస్తుంది అటువంటి పిల్లల్ని సర్వ్ చేయాలంటే. చేస్తున్నాం కానీ ఏమన్నా అయితే మాత్రం ఒక తట్టుకోలేవు. ఒక నెల రోజుల దాకా కామెడీ ఫోన్ చేసింది మార్నింగ్, గర్ల్స్ కి రెస్క్యూ హోమ్ లో ఉంది కదా. మొత్తం విండోస్ అవడం వల్ల మంకీస్ అవన్నీ వచ్చి కవర్ చేస్తున్నాయి సార్. మాకు అది బడ్జెట్ శాంక్షన్ అయిపోయింది. రిపేర్ వర్క్ అయిపోయింది సార్. ప్రజెంట్ సెక్యూరిటీ ఉన్నారు సార్. డే వాచ్మెన్, నైట్ వాచ్మెన్ అంటే అది బాగా చెప్పాను సార్. అయినా బాగా మంకీస్ ఎక్కువ ఉన్నాయి సార్ అక్కడ. మంకీస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఒకటి లేజర్ లైట్ దొరుకుతుంది. లేజర్ లైట్ ఉంటుంది, 500కి ఉంటుంది. లైట్ కొట్టడం వల్ల చనిపోదు. ఆ లైట్ కి అవి పారిపోతున్నాయి, అసలు ఉండట్లేదు. నైట్ డే కూడా లైట్ చూడగానే వెళ్ళిపోతున్నాయి. మేము ఇప్పుడు అదే యూజ్ చేస్తున్నాము. ఆ లైట్ దానికి కొట్టగానే అసలు ఉండట్లేదు, వెళ్ళిపోతుంది, పారిపోతుంది. భయపడుతున్నాయి. చాలా హ్యాక్టిక్ అవుతుంది బాగా మంకీస్. అదొకటి లేజర్ లైట్ ఆర్మూర్లో దొరుకుతాయి. ఇక్కడ తెలియదు చిన్న. ఇప్పుడు మనం ఎక్కడంటే ఇది కొంచెం లైట్ కాస్ట్లీ, మళ్ళీ ఇంకా పవర్ఫుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి పడితే 1 కిలోమీటర్ దాకా వస్తుంది అది మనకి లైట్. ఎక్కువ లైట్ తోని మనం కూడా అసలు కొట్టగానే అసలు వెళ్ళిపోతున్నాయి, అసలు ఉండట్లేదు. చిన్నపిల్లలకైతే కొడితే అసలు ఆగట్లేదు, మొత్తం వెళ్ళిపోతుంది. భయపడుతున్నాయి. ఏదంటే ఈ ఇష్యూ క్లోజ్ తెలియదు నాకు. మేము మొన్న మాకు రీసెంట్ గా తెలిసింది, తీసుకొచ్చి మేము చేస్తున్నానంటే మాకు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో బాగుంటాయి.
గవర్నమెంట్ హాస్పిటల్ ముందటనే ఉంటుంది ఇల్లు కిషన్ నగర్లో. ఇక మొత్తం ఆ గోడ నిండా ఉంటాయి, నైట్ మొత్తం ఇది చేస్తాయి. అయితే లైట్ తీసుకొచ్చిన నుంచి కొంచెం ఇదైపోతుంది. కాకపోతే ఒక స్ట్రైట్ లైన్లో లైనింగ్ ఇస్తూ ఉంటుందా, తిరుగుతుంది అది ఇది కూడా ఏముండదు. ఇప్పుడు మనకి బ్యాటరీ లాగా ఉంటుంది అంతే. అక్కడ మంకీ ఎక్కడ ఉంటుందో అక్కడ ఫేస్ కి లైటింగ్ వేయాలి, వెళ్ళిపోతుంది అంతే. తెప్పిస్తాం మేడం. బెస్ట్. ఇక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నాకు 64 స్ట్రెంత్ ఉన్నారు సార్ ప్రజెంట్ సుభాష్ నగర్లో. సో నాకు కొంచెం స్ట్రెంత్ అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నా కూడా మాకు ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఎక్కువ అవటం వల్ల మాకు స్ట్రెంత్ తగ్గిపోతుంది సార్. అంటే వేరే వచ్చినందుక ప్రైవేట్ బాగా విపరీతంగా వచ్చాయి మేడం. ఇంకా దానివల్ల మాకు స్ట్రెంత్ కూడా తగ్గింది మేడం. కొంచెం మీ నుంచి మాకు గ్రామ పంచాయతీలో స్టిచ్చింగ్ కానీ ఎంబ్రాయిడింగ్ కానీ నేర్పిస్తున్నారు, అది ఎవరు? అది వేరే ఇప్పుడు మనకి SBI వాళ్ళు నేర్పిస్తారు. అట్లా లేవా మన బైకిట్ ప్రాంగణంలో అట్లా లేవా అంటే సార్ ఇప్పుడు ప్రజెంట్ మాకు నాన్ రెసిడెన్షియల్గా జరిగాయి కానీ మనకి ఇప్పుడు ఇంకా రావాలి మేడం, రావాల్సినవి ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఏమీ లేవు మేడం, ఖాళీగా. అక్కడ కూడా మనీ తీసుకుంటారు, 1500 తీసుకొని నేర్పిస్తున్నారు. ఇక్కడ మనీ మనకి ఎక్కడి వాళ్ళు ఇక్కడికి రావడానికి కష్టమే, అక్కడ రెసిడెన్షియల్ ఉంటారు మేడం. మాకు కంప్లీట్గా ఇక్కడే ఉండి నేర్చుకొని వెళ్తారు. అప్పుడు మరి మేడంతో చెప్పినాం, ఇట్లా అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోస్ట్లీ నాన్ రెసిడెన్షియల్ తక్కువ 100 వరకు జరిగాయి, బట్ ఎక్కువ రావు మేడం. నాన్ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ అయితే కంప్లీట్గా 3 months 4 months చదివి వాళ్ళు ఇక్కడే నేర్చుకొని వెళ్తారు. కామరేజ్ అంటే ఇక్కడ ఒకటి వర్కింగ్ ఉమెన్స్ ఆప్షన్ లేదు సార్, సేమ్ ఇక్కట్లాగే. అంటే గవర్నమెంట్ దాంట్లో ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయని ప్రైవేట్ చక్కటి పచ్చని చెట్లు ఫ్రీడమ్ కావాలి. పాలిటెక్నిక్ వాళ్ళు ఉన్నట్టున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అప్పుడు చాలా మంది ఉంటుంది. ట్రైనింగ్ క్లాసెస్ అవి చాలా తగ్గిపోయింది మేడం. బడ్జెట్ కొంచెం ఫండింగ్ ట్రైనింగ్స్ ముందు అంగన్వాడీ టీచర్స్ ట్రైనింగ్స్ కూడా ఇక్కడే ఉండేది. మన జడ్పీ నుంచి ఏదైనా ఫండ్ ఉందా ట్రైనింగ్స్ మేడం, అక్కడ లోకల్ ఎమ్మెల్యేని మీరు రిప్రజెంటేషన్ చేయండి, నేను కూడా చెప్తాను. ఓకే సార్, ఇస్తాను సార్. మాది ఒక చిన్న సబ్మిషన్ సార్. ప్రతిసారి నేను చెప్తున్నాను, మా 2 ప్రాజెక్టులు ఉన్నాయి, సగం కట్టి అప్పటి నుంచి 10 ఏళ్ళు దాటిపోయింది. భారీ కూడా కదా అసలు, బిల్డింగే కింద కంప్లీట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ సెంట్రల్ ఆఫీసులు ఏమో పెరుగులో ఉన్నాయి, అవి ఖాళీ చేయమంటున్నారు. ఇప్పుడు అవి ఖాళీ చేస్తే మా ఆఫీస్ బిల్డింగ్స్ కి కనీసం 10 లక్షలు ఇవ్వండి, కింద వరకన్నా కంప్లీట్ చేసుకుంటాము. కింద ఏం చేయలేదు, స్లాబ్ వేస్తున్నాయి అంటే. ఈసారి ఏమైనా ఇస్తే నెక్స్ట్ ఇయర్ యాక్చువల్ ప్లాన్ 24-25 పెట్టారు సార్. సో వచ్చేసి ముందు మా 2 ఆఫీస్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఒకటి డిచ్పల్లి, ఒకటేమో నిజామాబాద్ అనుకో. మిగతా ఎన్ని 3 బిల్డింగ్సే. అదే బడ్జెట్తో 35 lakhs అన్ని కట్టేశారు 2 floors. ఇప్పుడు బోధన ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఆర్మూర్కి వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ ఉంది, స్లాబ్ వేశారు, కట్టలేదు. 2nd floor కంప్లీట్ చేశారు. ఇది 2 సౌందర్య మాట్లాడు. అసలు నా మాటలు తక్కువ మాట్లాడారు, మాట్లాడి నమస్కారం అందరికీ. నా పేరు బాగుంటుంది. నేను సైకిల్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ని. సైకిల్ సెంటర్ 2017 నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెమిసెస్లో వర్క్ చేస్తుంది. ఇది ఎవరైనా బాలికలు కానీ మహిళలు కానీ హింసకు గురైతే వారికి వివిధ రకాల సేవలు ఒకే దగ్గర అందిస్తున్నాము. అవి న్యాయ సేవలు, లీగల్ సేవలు, వైద్య సేవలు, తాత్కాలిక ఔషధి, కౌన్సిలింగ్. ఎవరైనా ఆపదలో ఉంటే రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నెంబర్ 181కి కాల్ చేస్తే మనకు రెస్క్యూ వెహికల్ అందుబాటులో ఉంటుంది. వాళ్ళు వెళ్ళి హింస జరిగిన ప్రదేశానికి వెళ్ళి అమ్మాయిని రెస్క్యూ చేసి ఆమెకి ఏమేమి అవసరమో అవి అందించబడతాయి సఖీ సెంటర్ ద్వారా. 2015 నుంచి ఇప్పటి వరకు మన సఖీ సెంటర్లో 3222 కేసులు నమోదైనవి.
మొత్తం అందులో ఎక్కువ గృహహింస కేసులు నమోదైనాయి. మనకి స్టాండింగ్ కమిటీ ప్రకారం సార్ మొత్తం 2009 కేసులు సాల్వ్ అయ్యాయి సార్. దాంట్లో ఒక 303 అండర్ ప్రాసెస్ ఉన్నాయి, 452 కోర్టు కేసులు అయినాయి సార్, 530 ఎఫ్ఐఆర్ అయినాయి 498 కింద. కొంతమందిని కొన్ని అంటే వేరే సఖీ నుంచి కూడా వస్తాయి సార్. అదర్ సఖీ సెంటర్లకు ఒక 30 వరకు పంపించాము. స్వధారంలో ఒక 86 మందిని జాయిన్ చేశాము. అలాగే బాలసృజన కేజీ వీటిలలో కూడా స్టడీ పర్పస్ జాయిన్ చేశాము. ముసలి వాళ్ళనైతే ఓల్డేజ్ హోమ్లలో కొందరిని ఐఎంహెచ్కి రిఫర్ చేశాము. సైకాట్రిస్ట్ని ఒక 3 సైకాట్రిస్ట్ పర్పస్ ఐఎంహెచ్కి రిఫర్ చేశాము. ఇక ఎవరు లేని ఆర్ఫన్స్ ఉంటే వాళ్ళ ముసలిని అన్నం ఫౌండేషన్ ఖమ్మంలో ఉంటుంది, అక్కడ ఒక 3 పంపించాము సార్. మనకు అంటే వెల్కమ్ కిట్స్ కూడా అందుబాటులో ఉండే. ఎవరు ఆపదలో వచ్చినప్పుడు సడన్గా ఏం తీసుకోవాలి రాదు కదా, వాళ్ళకు మనం వెల్కమ్ కిట్స్ కూడా ఉంటాయి. దాంట్లో వాళ్ళకి కావాల్సిన బట్టలు, చెప్పులు, ఆయిల్, బొట్టు, ఒక లేడీకి ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ అందిస్తాము. మన దగ్గర తాత్కాలిక వసతి 5 రోజులు ఉంటుంది. 5 రోజుల తర్వాత కూడా లాంగ్ టర్మ్ షెల్టర్ కావాలంటే మనం స్వధారంలో జాయిన్ చేస్తాము. అక్కడ కూడా ఏమైనా నుండి తను జాబ్ చేసుకోవచ్చు. మనం వర్క్ చేసుకుంటానికి కూడా ఇప్పుడు మేడం వాళ్ళు కండక్ట్ చేసే ట్రైనింగ్స్లో కానీ పార్టిసిపేట్ చేయించడం, ట్రైనింగ్ ఇప్పించడం కూడా చేస్తాం సార్. రీసెంట్గా అదే స్వధారంకి 2 ముసలాళ్ళు వచ్చేసారు. ఒక ముసలావిడ మన దగ్గర యాక్చువల్గా ఆమె దగ్గర పెట్టే గైడ్లైన్ కూడా పెట్టడానికి లేదు. 50 years తర్వాత కూడా అక్కడ వచ్చడానికి లేదు. కానీ ఆ తల్లిని తీసుకుని వెళ్ళే కొడుకులు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో మన దగ్గరే పెట్టాం. అప్పటికే ఆ తల్లి చాలా రిక్వెస్టింగ్గా కొడుకుని బయలు నడుపుతుంది. ఒక్కడే కొడుకు, 3 ఆడపిల్లలు. మేమందరం ఏంటాం పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమంది చెప్పినా ఆడ తీసుకోవాలి. ఫైనల్గా ఇక ఆ అన్నం మానేసింది, తిని మానేసింది కదా, పెంచుకోమని వాళ్ళ పెంచమని అంటాడు. వాళ్ళేమో అంతా వాడే ఇల్లు వాడు తీసుకున్నాడు, అన్ని తీసుకున్నాడు, నేను చూసేది ఏంటంటే చివరికి పోలీసు వాళ్ళతో వెళ్ళి బెదిరించి వస్తుంది. కార్డు ఆయన దగ్గర పెట్టుకుంటాడు కొడుకు దగ్గర. లాస్ట్కి పోలీసు వాళ్ళు వెళ్ళి బాగా బెదిరించి చేస్తే మేము మొన్న ఫిబ్రవరిలో మేము అప్పచెప్పాక వారానికి చనిపోయాం. మేము కనీసం అన్ని రోజులు 3 నెలలు మా దగ్గర మంచిగా పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి మరి? మీ దగ్గర ఓల్డేజ్ హోమ్లో ఉంటాయి కదా? ఇక్కడ లేదు, గవర్నమెంట్ ఓల్డేజ్ హోమ్ లేదు. లేదా? పెయిడ్ ఉన్నాయి. రాంపూర్ పిల్లలకు స్కూల్ నుంచి మనం తల్లిదండ్రుల గురించి అవగాహన ఇవ్వాలి. అది మెయిన్. మనం పిల్లలకు స్టార్ట్ మనం ఇక్కడ చెప్పిన నుంచి ఏమేమి ఉండే కొన్ని నామ్స్ పిల్లడు పుట్టిన దగ్గర నుంచి తల్లి, తండ్రి, అమ్మమ్మ, తాత అది చెప్పాలి. ర్యాంకులు ఇవి కాదు మేడం. ఫస్ట్ మనము బంధం ఇంట్లో ఎట్లా ఉంటది, ఎవరిని ఎట్లా అని అది చూపిస్తే ఆ అవగాహన చేస్తే కొందరు చేంజ్ అవుతారు మేడం. ఇప్పుడు ఏంటంటే మీ అసలు ఈ బాబు చిన్న ఉన్నప్పటి నుంచి స్టడీ మళ్ళీ ఇవన్నీ అనేసరికి ఇంకొక ఇప్పుడు మొన్న ఇంకొక కేసు వచ్చింది. అది నిన్ననే మొన్న అది ముసలావిడే. లాస్ట్కి మేమేం చేసాం, అన్ని సఖీ కేంద్రాలు ఇంకా ఫోటో పెట్టేసేసి ఇట్లా ఇక్కడ వచ్చింది, ఎవరు ఏమో సైకలాజికల్ అని చెప్పలేకపోతుందంటే ఆమె వాళ్ళు చూసి వాళ్ళ కూతురు ఎవరో ఇక్కడ ఉంటారంట నిజామాబాద్. కూతురు దగ్గరికి వచ్చి ఎటో పోయి దారిపోయింది. అది హ్యాండ్ ఓవర్ చేసాం. మళ్ళీ 5 ఉన్నారు మేడం కూతుళ్ళు, చనిపోయారు, కోడళ్ళు ఉన్నారు. మళ్ళీ ఈ రోజు మేము ఉంచుకోమని ఇప్పుడు ఆఫీస్ తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే ఇంత పెద్ద ప్లేస్ ఇక్కడ ఓల్డేజ్ హోమ్ లేదా అంటే మనకి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ దాకా ఉండే, సంగారెడ్డి దాకా ఫుల్ ఫ్లెక్స్. ఇక్కడ శాంక్షన్ అయింది సీతారాంపూర్ లో, కట్టడి కూడా అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయింది. ఎంఓయూ కూడా వాళ్ళు చేసుకునే వాళ్ళకి తీసుకుంటారు. లాలనాది కొన్ని కమ్యూనిటీస్ ఉన్నారు, వాళ్ళకే వాళ్ళ పనులు వాళ్ళు చేయలేని వాళ్ళు చేస్తారు, తీసుకుంటారు. ఇది కంప్లీట్ ఏం చేయలేక 1, 2 బట్టల్లో పోయే వాళ్ళకి ఎవరు తీసుకోరు. అవన్నీ మాకు మాన్యతను పడతాయి.
బట్ లక్కీలీ ఆ ఇద్దరు ముసలాళ్ళు అయితే కొంతవరకు చేర్చగలిగాము. మాకు ఒక తృప్తి ఏంటంటే పోనీ మన దగ్గర ఉన్న 5-6 నెలలు ఉండింది దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వారాన్ని చనిపోయింది ఆవిడ. ఇక్కడ ఏమన్నా ఏంటో ఇబ్బంది అయ్యేది. మన దగ్గర ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, ఆర్ఫన్స్ కి ఇట్లా గుర్తించినటువంటి శవాలకు కూడా దహన సంస్కారం చేసే NGO ఉంది ఇక్కడ. అది కూడా వాళ్ళతో కూడా చేయించాం. 8th నాడు 4 PM చేస్తాం మేడం. నెక్స్ట్ మార్చ్ అయిపోగానే రాంపూర్ది MOU కూడా అయినాం రెడ్ క్రాస్ సొసైటీ తోటి. అది కొంచెం ఆయన కోట్లో స్లో అయింది. చూడొచ్చు కదా. ఒకటి గంజాయి కూడా డ్రగ్ అడిక్షన్ సెంటర్ ఒకటి ఉంది, శాంక్షన్ కూడా ఉంది. మా దాంట్లోనే ఉంటుంది, మాకే వస్తుంది. అయితే నేను ఇప్పుడు అలవాటు పడి పిల్లలు ఏమైతుందంటే కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలి మేడం. ఇప్పుడు ఏంటంటే డ్రగ్ అడిక్షన్ సెంటర్ ఢిల్లీ నుంచి అప్రూవ్ అయింది, అన్నీ అయింది. నిజామాబాద్కి వచ్చింది, నన్ను వెళ్ళి విజిట్ చేయమన్నారు. నేను చూసాను, నాకు నచ్చలేదు అది ఉన్న పొజిషను. తర్వాత DMNHO గారు నేను వెళ్ళి చూసి వచ్చాము, ఆయన కూడా ఇష్టపడలేదు. కలెక్టర్ గారికి ఫైల్ పెట్టేస్తాము. ఆమెమో తొందర పెడుతుంది, మీరు ఫైల్ చేసి నాకు ముందు నా మీద కంప్లైంట్ కూడా చేసింది కలెక్టర్కి. ఈమె వల్ల 6 నెలలు లేట్ చేసింది, పంపించలేదంట. అది మంచిగా ఉంటే పంపిస్తాము. మంచి ఇప్పుడు స్నేహ సొసైటీ వాళ్ళవి కొన్ని స్కూల్స్ ఉన్నాయి, 80% వాళ్ళు పని చేస్తున్నారు, స్కూల్స్ నడుస్తున్నాయి. ఆ విధంగా ఉంటే మేము ఫార్వర్డ్ చేయగలము. ఏమి లేదు, హాస్పిటల్లో ఒక 4th ఫ్లోర్ చూపించింది, ప్రైమ్ హాస్పిటల్ నుంచి చూడండి నిజామాబాద్, దాంట్లో 3rd ఫ్లోర్ చూపించింది, 4th ఫ్లోర్ కూడా చూపించింది. అమ్మో డ్రగ్ అడిక్ట్స్ పైనుంచి పడితే ఇంకేముంది, చచ్చిపోయినారంటే నా మీదకి వస్తుంది, లేదు గ్రౌండ్ ఫ్లోర్ కావాలంటే నేను 2nd ఫ్లోర్ ఇస్తానండి. 2nd ఫ్లోర్ నేను ఎప్పుడు వెళ్తే నేను వెళ్ళినప్పుడు క్లీన్ చేస్తారు మా ముందు. అక్కడ ఏ స్టాఫ్ లేదు, ఏం లేదు. నేను ఎట్లా పని పర్మిషన్ దానికి అట్లా ఆగింది. లేకపోతే వేరే వాళ్ళంతా ఇప్పటికి అయిపోయింది. అట్లా ఆగింది. కాస్త చూసి కొత్తపల్లి ముక్తాల్ మండలం అందులోనూ ICDS బ్లాక్స్ లో నాకు 5 ఏళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నాయి, పర్వాలేదు, నాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళ బ్లాక్స్ సంబంధించి ఏదైనా వాళ్ళు చూసుకుంటారు. ఇక వచ్చిన సమస్యల్లో డిజేబుల్ వింగ్కి ఎవరు స్టాఫ్ లేరు, సమస్యలు కూడా అందులో ఎక్కువ. సీనియర్ సిటిజన్స్ బోల్డ్ NGOs ఉన్నాయి ఇక్కడ, దాంతో ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఈ రెడ్ క్రాస్ సొసైటీ లేదా NGO దాంట్లో అసలు లేకుండా మరి ఎట్లా అదేనా ఒక హాస్టల్లో LDCని నేను హెడ్ ఆఫీస్లో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీస్లో వేసుకొని ఒక DEOతో నడుస్తుంది, ఒక DEO ఒక LDC నడుస్తున్నాడు మొత్తం డిస్ట్రిక్ట్ ఆఫీస్కి. వాళ్ళు జిల్లా మొత్తంలో వాళ్ళకి సైకిల్స్ ఇవ్వాలి, మోటార్ వెహికల్స్ ఇవ్వాలి, ట్రైనింగ్స్ ఇవ్వాలి, అవగాహన కల్పించాలి. ఇట్లా మాకు ముసలి వాళ్ళు కొట్లాడుకుంటారు కదా కొడుకులు వాళ్ళు, అదే ఫైల్స్ ఇన్ని ఉన్నాయి. ఆర్డీఓకి పంపించి ఆర్డీఓ నుంచి మీకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. అంటే మేము వాతావరణం మొత్తం చూస్తాం కాబట్టి అందుకే పడ్డామని జడ్పీటీసీ ఉమెన్స్ ఎందుకంటే నేను ఒక టైలర్ అయితే నా తాటికి ఇష్యూస్ కంపల్సరీ లేడీస్ వస్తారు కదా, అది చెప్తారు. మళ్ళీ నేను చూస్తున్నాను, మీరు డ్రగ్స్ అన్నా చూడండి ఏదో పోనీ అని, వాళ్ళు ఎంత స్పీడ్ గా నడిపిస్తారంటే అటు వెళ్తారు. వెళ్ళి అక్కడ ఒక చెట్టు ఉందా, అది నేను కంప్లైంట్ మొన్న బాల్కొండలో కూడా ఇచ్చిన. ఏమైందంటే అక్కడ మొత్తము లేడీస్ చూడాలి, చిన్న పిల్లలు 11 o'clock దాకా ఫోన్ పట్టుకొని, లేకపోతే అక్కడ సిగరెట్లు తాగడం, గంజాయి ప్యాకెట్స్. అలాంటి నేను కూడా పోయి చూసి వచ్చిన అన్నట్టు. మొన్న నేను SIకి కూడా చెప్పిన, సార్ మీరు మా సార్ చెప్పి ఫోన్ చెప్పించిన, ఎందుకంటే మాకు కూడా ఇష్యూస్ వస్తాయి, ఇల్లు చెప్పింది ఈ ఊరు చెప్పుకుంటూ పోతే ఇట్లా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఇంకెక్కువ చెప్పాలి. ప్రైవేట్ లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనుకుంటే మాక్సిమం ట్రిమెండస్ చేంజెస్ చేయొచ్చు మేడం, చాలా చెప్పాలి. ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి అది ఏమైతుందంటే అదంతో అసలు భయపడుతుండ్రు. ఆ కాలనీలో కూర్చుండడానికి కానీ ఏదైనా తినడానికి చూస్తున్నాం, కానీ మేము ఏం చేయలేకపోతున్నాం. చెప్పిన కంప్లైంట్ ఇదవుతుంది అట్లా. అందులో ఇప్పుడు ఏంటంటే వచ్చేసేసి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. తాగిన వాళ్ళు అక్కడ మొత్తం ఇట్లా బాటిల్స్ అవన్నీ ఉంటాయి. ఏమంటారు చేయండి మేడం, మీరు ఏం చేసినా కానీ మాకేం అట్లాంటి
వచ్చి లేడీస్కి ఇప్పుడు జెంట్స్కి చెప్పలేరు, లేడీస్కి ప్రాబ్లమ్స్ ఇట్లా ఉంటాయి మేడం అని చెప్తే మనం వింటాము, వాళ్ళకి చెప్పుకోలేకపోతారు. అట్లా ఆ ఇష్యూలని బాగా తెలుసు అన్నట్టు. మళ్ళీ మా సార్ సమస్య పరిష్కారం వాళ్ళు వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఎక్కడ నుండి మళ్ళీ బయటపడుతున్నారు వాళ్ళకి చెప్పండి. రెండో రోజు పేపర్లో కూడా రాదు. అంటే వాళ్ళకి మీడియాని మేనేజ్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, పొలిటీషియన్స్ వెనకాల వస్తున్నారు. వాళ్ళకి పెట్టకండి, వాళ్ళకి చేయకండి, వాళ్ళే వస్తున్నారు. ఇక మన అందుకే ఇవన్నీ కూడా లిక్విడేట్ అయిపోతున్నాయి అన్ని. కానీ ప్రాబ్లం ఏమైతుందంటే ప్రజల్లో పిల్లలకు వస్తుంది, తల్లిదండ్రులకు చట్టం అయితే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి అదే ఒక బాబుకి బాగాలేదు, దాని వెంట వాళ్ళందరూ కుస్తీ పడుతున్నారు. జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్న పిల్లోడికి మేమేం చేసామంటే హైదరాబాద్ పిల్లోడు కాబట్టి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసినాం యాక్చువల్గా. అయితే ఆడే ఉంటారు ఫుల్ ఫ్లెడ్జ్గా మంచిగా ఉండండి అయితే చేయండి, కానీ బాగోకపోతే మీరే చూపించండి అంటున్నారు. అట్లా కాస్త గొడవ, వాళ్ళ దగ్గర 300 మంది రావడం వాళ్ళకి ఆయా ప్రాబ్లమే. సో తిన దగ్గర ఉంది, తిన అట్లా ఉంది ఆయా గొడవ. సో ఓవరాల్ 5 ప్రాజెక్టులు ఇష్యూస్ ఉంటే చెప్పండి ఏమన్నా. ఇక్కడ ఇది చిన్న సబ్మిషన్ సార్, మనకి ఉన్న 3 ప్రాజెక్టులలో ఆర్మూర్లో, భీమ్గల్లో, బోధనలో ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ అవుతున్నాయి. బోధనలో ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ అంటే ఈ ఇష్యూ పిల్లలు 10th క్లాస్ నుంచే లవ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు పెళ్లి చేసేసి అయిపోతాయని చెప్పేసి అట్లా కూడా ఇదైపోయింది. 44 కేజీ స్కూల్స్లో ప్రోగ్రామ్ పెట్టాము. అందరికీ అదే మేము చెప్పడం, ఫస్ట్ తల్లిదండ్రులు బాధ్యతగా మిమ్మల్ని ఇక్కడ వేసినప్పుడు వాళ్ళ బాధ్యత కంప్లీట్ చేయండి, వాళ్ళ ఫెయిత్ నమ్మకం కలిగించండి. రీసెంట్గా నిన్న 3 days కింద జరిగింది. 10th అమ్మాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు వచ్చి కొట్టిండ్రు. 10th ఏం చెప్తారు బాల సదనం. ఇప్పుడు ఒక అమ్మాయిని ఇంటర్మీడియట్ పరీక్ష మేము కార్ ఇచ్చి ఎగ్జామ్ రాయించుకొని తీసుకొస్తున్నాం, అలూట్మెంట్ చేస్తే. మ్యారేజ్ జరిగిందా? కాదు, అది కాదు, అది కాదు. ఒకటైతే అది క్యాన్సల్ చేసిండ్రు, ఈ ఇయర్ అయింది. అప్పుడు ఆపేసిండ్రు ఒకటి కిషన్ నగర్ లో చైల్డ్ మ్యారేజ్ గురించి ఫోన్ చేసి టీచర్స్ ఫోన్ చేసిండ్రు, ఆపేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ చేసేసారు. లాస్ట్ ఇయర్ మొన్నటిదాకా మాకు అడిషనల్ కలెక్టర్ ఎల్వి మేడం ఉన్నారు, లేడీ కాబట్టి మా ఈ ప్రోగ్రామ్స్ కన్నిటికి చాలా బాగా ప్రతి మా మీటింగ్స్ కన్నిటికీ ఆవిడ స్పెండ్ చేసేవారు టైము, బాగా ఇంటరాక్ట్ అయ్యేవారు. సో అట్లా పై అధికారులు అంటే ఎలక్షన్ పీరియడ్లో 3 years దాకా ఉండొద్దని ఏదో దానికి ఈమె అక్కడికి వచ్చిన కూడా మంచి ఉన్నారు సార్. ఇవాళ నుంచి ఉన్నారు, జాయిన్ అయ్యారు. మొన్న జాయిన్ అయ్యి ట్రైనింగ్లో ఉన్నారు. ఇక్కడ ఇవాళ ఉన్నారు, కలిసి వచ్చాము. సార్కి ఫుల్గా ఐసీడీఎస్ గురించి బాగా తెలుసు. మీరు చూడలేదు కదా, ఇప్పుడు వచ్చినారు మునుగు. అండ్ అక్కు శామ్ మ్యామ్ ఎంతమంది ఉన్నారు, శామ్ మ్యామ్ పిల్లలకి ఏం చేస్తున్నారు, ఎన్ని హోమ్ బిల్డింగ్స్ కట్టారు, ఎన్ని ప్రపోజల్స్ పంపారు. మీరు ఇప్పుడు అడిగినట్టు సబ్జెక్ట్ బాగానే ఉంది, జరుగుతుండొచ్చు. ఫస్ట్ స్పెల్ అయితే రెడ్, సెకండ్ స్పెల్ అయితే బ్లూ. సో ఎప్పుడు వచ్చింది ఆ గుడ్లు, ముందు ఫస్ట్ వచ్చిన గుడ్లు ముందే వాడిందా లేదా ఇవన్నీ చెక్ చేయడానికి అవకాశం ఉంది. డిపార్ట్మెంట్ సప్లై చేసి అతను ఇక్కడ కదా, ఇంతకుముందు డిస్ట్రిక్ట్ నుంచి కాంట్రాక్ట్ అంతా అక్కడ స్టేట్ నుంచి. అంత దూరంలో వస్తే అవి పాడైపోకుండా ఉంటాయా? నిజామాబాద్ అంటే గుడ్లు మాత్రం అక్కడి నుంచి వస్తాయి, పప్పు మాత్రం మనమే ఇస్తున్నాం. ఇంతకుముందు హెడ్ ఆఫీస్ అక్కడి నుంచి కొని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేమో డిస్ట్రిక్ట్ పర్చేసింగ్ కమిటీ మన రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ఇన్ఛార్జ్ వాళ్ళు దగ్గర కొని పప్పు మాత్రం నేను ఇస్తున్నాను. పాలు అక్కడి నుంచే వస్తుంది, రైస్ సివిల్ సప్లై నుంచి వస్తుంది. సో అన్నీ కూడా ముసాలు సరుకులకి ఏమి నెక్స్ట్ మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ పెట్టడం అక్కడ బోధనలో ఇప్పటికీ ఎల్లవెల్లా అదొక ఏరియా. బోధనకి ఫెచ్చింగ్ ఏంటంటే నీళ్ళ వసతి అన్నీ కూడా బాగుంటుంది. వాళ్ళే కాలువ దొరుకుని వాళ్ళే మళ్ళించుకుంటారు.
బోధనలో కష్టపడే వాళ్ళు మేము అక్కడ న్యూట్రీ గార్డెన్స్ మేడం అవి ఏం చేసామంటే ఇప్పుడు పల్లె ప్రకృతి వనాలు ఉంటాయి కదా ఆ దాంట్లో కొంచెం ప్లేస్ తీసుకొని అక్కడ అటాచ్ చేసేసాం. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, అక్కడ పోయి ఊర్లోనే ఉంటాయి కదా అంగన్వాడీ వర్కర్స్ చూసుకోండి అని చెప్పేసాం. అట్లా చేసుకున్నారు అక్కడ చాలా చోట్ల. అది 10,000 రూపాయలు శాంక్షన్ చేశారు న్యూట్రీ గార్డెన్స్కి అప్పట్లో. అంటే ఆ 4 జిల్లాలు చెప్పాను చూడండి వాటికి. మాకు అట్టేం లేదు, ఏం శాంక్షన్ లేదు. ఉన్న అంగన్వాడీ పరిధిలోనే 6 రకాల మొక్కలు పెట్టుకోవాలని చెప్పి మాకు కంపల్సరీ ఉంటాయి. కరివేపాకు, మందార, కాంపౌండ్ వాళ్ళు ఉంటే చేయొచ్చు, అదైతే తీగ కంచె చేసేస్తారు. కానీ దీనికన్నా ఇది బెస్ట్ అండి, ఇది సజెస్ట్ చేయండి. డిపిఓ గారి ద్వారా మేము కూడా చేపిస్తాం. పల్లె ప్రకృతి వనాలు ఉంటాయి కదా, ఎంత ప్లేస్ కావాలి జస్ట్ ఇంత ప్లేస్ అయితే చాలా. దానికి భూమి అంతా దున్ని చేసి ఎరువది వేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేసి బాగా పెడతారు. దానికి ఇన్ని ముక్కలు అని చెప్పి కొలతలు కూడా ఉన్నాయి మనకి. దీనికి సంబంధించి ఇన్ని కూరగాయలే కాకుండా మెడిసినల్ ప్లాంట్స్ పెట్టాలని, కరివేపాకు, వేప, కాకరకాయ, మునగ చెట్లు అలాంటివి పెట్టమని మాకు ఆదేశాలు ఉన్నాయి. ఇట్లా కిచెన్ గార్డెన్స్ అయితే బోధనకి వెళ్ళాలి. స్పేషియస్ అంగన్వాడీ సెంటర్స్ అంటే కొంచెం అక్కడక్కడక్కడ కొన్ని ఉన్నాయి మా దగ్గర. బిల్డింగ్స్ ఇక్కడ మొదటి నుంచి ఏదో ప్రాబ్లం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సివిల్ దీంట్లో అది బాగాలేదు. ఇక్కడ నిజామాబాద్ అంటే ఇప్పుడు యాక్చువల్గా అది డైరెక్ట్ గవర్నమెంట్ ఇవ్వచ్చు, వాళ్ళ ఫండ్స్ ఉన్నాయో తెలియదు. జిల్లా పరిషత్ ఇవ్వాలంటే ఓన్లీ 15% ఆఫ్ ది ఫండ్స్ ఆర్ అలొకేటెడ్ అనమాట. అది కూడా రావట్లేదు. మాకు 1 year లో ఒకటో అట్లా అంగన్వాడీ ఇవ్వడానికి ఉండేది, కానీ అది కూడా రావట్లేదు గవర్నమెంట్ ఫండ్స్. లేకపోతే మాకు మాకు ఇప్పుడు నేను మెదక్లో చేసాము చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్, ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్, ఎంత డెవలప్ చేసాము. ఈడ ఆ మాట చెప్తే కూడా మనం పిక్చర్లాగా చూస్తున్నారు. కానీ సార్ నాకేం ఇయ్యే పనులు నాకు చాలా చైల్డ్ ఫ్రెండ్లీ నేను చేసినాను. అసలు ఉమెన్ ఫ్రెండ్లీ కూడా అల్లాపూర్లో చేసినాం, మాకు స్టేట్ అవార్డు చాలా బాగా వస్తాయి. అసలు ఒక చోట చేస్తే చూసుకొని వరుసగా ఒక్కొక్క జీపీలలో ముందుకు వస్తారు. అరే వాళ్ళకి ఇంత అవార్డు వచ్చింది, మనం కూడా చేద్దామని. కానీ నిజామాబాద్ బాగా వెళ్ళవేరే కదా, ఇక్కడ ఆల్రెడీ అంకాపూర్ దానికి వస్తూనే ఉన్నాయి అవార్డ్స్. కానీ చైల్డ్ ఫ్రెండ్లీ, ఉమెన్ ఫ్రెండ్లీ విలేజెస్ చైల్డ్ ఫ్రెండ్లీ చేయడం చాలా కష్టం సార్. అది నేను చేసినాను. అది దానికి మాకు నేషనల్ లెవెల్లో ఒకటే ఒక పాయింట్లో పోయిందనమాట. ఏంటంటే అంగన్వాడీస్కి కేరళలో టేబుల్స్, చైర్స్ అవన్నీ ఉన్నాయి. అది ఫోకస్ చేసి స్కూల్లో కూడా ఉన్నాయి. ఒకటే లేదు, దానివల్ల మాకు రాలేదు అవార్డు. వరంగల్ వాళ్ళకి ఇచ్చారు. చైల్డ్ ఫ్రెండ్లీ లేదు, చైల్డ్ ఫ్రెండ్లీ స్టేట్కి రానే లేదు. స్టేట్ చైల్డ్ ఫ్రెండ్లీ చేయడం కష్టం అంటే ఎవ్వరు చేయలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చేసే ఉండొచ్చు మరి. అంటే సార్ ఇది పై అధికారులు కలెక్టర్స్ కి కనుక ఆ కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫండ్స్ మళ్ళీ ఇచ్చి వాళ్ళు కలర్ఫుల్ టేబుల్స్ కూడా సప్లై చేయాలి. మా క్రష్కి ఇచ్చాం చూడండి. మా ఆఫీస్లో నేను వచ్చాక ఒక క్రష్ పెట్టిన, దానికి అరేంజ్ చేసిన టేబుల్, చైర్, చిన్న పిల్లల కుర్చీలు చిన్నగా ఉంటాయి, వాళ్ళ లెవెల్కి తగ్గట్టు టేబుల్స్ ఉంటాయి. మా క్రష్ పెట్టాం సార్. ఎప్పుడైనా ఐడిఓస్కి వచ్చినప్పుడు చూడండి, రూమ్ నెంబర్ 27 ఆపోజిట్లో ఉద్యోగస్తుల పిల్లలకి కలెక్టర్ గారు, ట్రైనింగ్ కలెక్టర్ గారు పాప వస్తుంది, మన కలెక్టర్ గారి పాప, చిన్న పాప వస్తుంది. వాళ్ళకన్నీ ఏసీ అండ్ పెయింటింగ్స్ దగ్గర 3 లక్షలు అయింది ఆ రూమ్ అరేంజ్మెంట్. మొత్తానికి మన జిల్లాలో క్రష్ ఉంది. ఈవెన్ మన పిల్లలు ఫ్రీ. మన సిరీ కోర్స్ పాప మనోళ్ళకి కూడా వస్తుంది, బాగుంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక అయితే నాకు ఇంకొంచెం ఫుల్ ఫ్లెడ్జ్గా హెల్ప్ చేయగలను. మీరు చెప్పాలి చేంజెస్. స్వర్ణ చెప్పు నువ్వు. అంగన్వాడీ సెంటర్స్ రన్ అవుతాయండి. టైం టేబుల్ ప్రకారము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చెప్పడం జరుగుతుంది. అట్లాగే సర్వీసెస్ కూడా అన్నీ కూడా ఆన్లైన్ అయినాయి. మేము ఇచ్చే బెనిఫిషరీస్కి ప్రెగ్నెంట్, లాక్టేటింగ్, తర్వాత 7 to 3, 3 to 6 years పిల్లలందరికీ కూడా మేము పౌష్టికాహారాన్ని అందజేస్తున్నాము. గర్భవతులు, బాలింతలు అయితేనేమి వచ్చి భోజనం చేయాలి అంగన్వాడీ సెంటర్కి. అట్లనే 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి టేక్ హోమ్ రేషన్ అని చెప్పేసి 16 eggs per month ఇస్తాము. అట్లనే బాలామృతం అని 500 grams 2 కిలోన్నర ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు డైలీ 100 grams ఆ బిడ్డకు బాలామృతం అనేది తినిపించాలి. కేజ్ వైజ్ లిక్విడ్, సెమీ లిక్విడ్, తర్వాత ఘనపదార్థం. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ
మంత్ సర్వే మంత్లో కూడా టీచర్స్కి టైం ఇచ్చారు 1 మంత్. ఆ 1 మంత్లో వాళ్ళకు ఒక 200 హౌజెస్ ఉంటే డివైడెడ్ బై 20 days వేసేసుకొని డైలీ 10 houses వస్తాయా వాళ్ళకి, అట్లా వాళ్ళు సర్వే కూడా చేయాలి సార్. మళ్ళీ తర్వాత ఫోటో క్యాప్చర్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్కి వాళ్ళు వెళ్ళాల్సిందే. వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న కుటుంబ యజమానితో సహా కుటుంబ సభ్యులందరి వివరాలు, అట్లనే గర్భవతులు బాలింతలు ఇవి కూడా ఫోటో క్యాప్చర్తోనే చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే బరువులు, డేట్ ఆఫ్ బర్త్, వయస్సు, తర్వాత ఎత్తు కూడా పక్కాగా ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా, రాంగ్ ఎంట్రీస్ లేకుండా, తప్పు బరువులు ఎత్తులు చేయకుండా కరెక్ట్గా బరువులు ఎత్తులన్నీ తీసే విధంగా కూడా ప్లాన్ చేయడం జరిగింది. అది ఈ మంత్లో ఖచ్చితంగా డోర్ టు డోర్ జరుగుతుంది సార్. కొత్త డివైజెస్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పటికీ మాకు 2 కొత్త డివైజెస్ వచ్చాయి. సాల్టర్ స్కేల్ అవి రాబోతున్నాయి. అట్లాగే మేడం గారు చెప్పినట్టు ఇవి ఈ లవ్ ఎఫెక్ట్స్, చైల్డ్ మ్యారేజెస్, డెలివరీ అయిన మదర్స్లలో చాలా ఇంప్రూవ్మెంట్ చూసాము. వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు, రక్తహీనత తగ్గింది, మ్యాక్సిమం ఇంకా తగ్గించాలి కానీ అవేర్నెస్ వచ్చింది, మంచి ఫుడ్ తీసుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే 4 kgs వరకు కూడా డెలివరీలో ఆ బిడ్డ వెయిట్ అనేది వస్తుంది. అది కూడా ఇంప్రూవ్మెంట్ అయింది సార్. సార్ ఫైనల్ ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే మనకి స్పాన్సర్షిప్ తండ్రి లేని పిల్లల్ని కలెక్టర్ గారు ఒక సర్వే చేయించారు. చేసిన తర్వాత అనాథ పిల్లలు, తండ్రి లేని పిల్లలు అయితే ఆ సర్వే మాకు ఇచ్చారు. మళ్ళీ మా దగ్గర బాలరక్ష భవన్ వాళ్ళు కూడా ఒక సర్వే చేశారు. జిల్లా మొత్తం మీద మనకి సోఫా 273 మంది 18 ఏళ్ళ లోపు అనాథ పిల్లలు తేలారు. అందులో కూడా వాళ్ళు కనుక ఏదైనా హాస్టల్స్లో, గవర్నమెంట్ హాస్టల్స్లో ఉంటే వాళ్ళకి ఏం రాదు. అట్లా హాస్టల్స్ లేకుండా ఈ 273 మంది కూడా అమ్మమ్మ తాతలు, గార్డియన్స్ దగ్గర, పెద్దనాన్న, చిన్నాన్నల కాడ చదువుతున్న పిల్లలు 273 మంది తేలారు. మేము గవర్నమెంట్ పంపించాము. వాళ్ళకి నెలకి 4,000 చొప్పున, సంవత్సరానికి 36,000 రూపాయలు మంజూరైంది. మేము 100 మందికి ఆల్రెడీ ఫస్ట్ ఇష్యూ ఇచ్చేసాం, డిసెంబర్లో ఇచ్చాం. ఇంకా కూడా మనకి 183 మంది ఇంకా ప్రాసెస్లో ఉంది. వాళ్ళ సర్టిఫికేట్స్ లేక, డెత్ సర్టిఫికేట్స్ లేక, వాళ్ళ అమ్మది నాన్నది వివరాలు కొన్ని లేక, బోనఫైడ్ సర్టిఫికేట్ లేక ఆగి ఉన్నాయి పెండింగ్. అవి కూడా ఈ మార్చి 30 తారీఖు నాటికి ఈ 183 వాళ్ళు వీళ్ళకి పెట్టుకున్నా లేదా ఎవరు వాళ్ళ పేరునే మేము అకౌంట్ చేస్తాము. పిల్లవాడి పేరు. ఇంతకుముందు ఏముందంటే మైనర్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. అయితే ఇంతకుముందు గార్డియన్ పేరున ఉన్నింది మాకు ఇచ్చినప్పుడు. దాన్ని మార్చి మళ్ళా బేబీ పేరు, పిల్లల పేరు మీద, అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి 36,000 వేసాం అందరినీ కూడా. మాకు అక్విటెన్సెస్ కూడా అమౌంట్ వీళ్ళు డ్రా చేసి వీళ్ళకి ఇవ్వాలి. గార్డియన్స్కి ఏమో పిల్లవాడి పేరు మీద అకౌంట్లో వేస్తాం. వాడి పరీక్ష ఖర్చుకు వాడు తీసుకుంటాడు. వాడి పేరు వేస్తే వాళ్ళే సైన్ చేయాలి కాబట్టి వాళ్ళే తీసుకుంటారు. అంటే పోషణ ఇది చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏమైనా పోషణ ఖర్చులకు కాదు, చదువు, బుక్స్, ఎగ్జామినేషన్స్, వీటి ఖర్చుల కోసం. ఓవరాల్గా మంత్లీ 4,000 ఇస్తాం. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా కొంచెం స్వచ్ఛత స్నేహ వాళ్ళు ఓన్లీ డిజబుల్కే చూస్తారు కదా సార్. అన్ని అవయవాలు బాగున్న వాళ్ళకి వాళ్ళు ఏం చూడరు. ఇప్పుడు డఫ్ అండ్ డమ్ స్కూల్ ఒకటి ఉంది, గ్రేస్ ఫౌండేషన్. స్నేహ వాళ్ళు మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళు చూస్తారు. ఇంకొక ఆయన ఏపీ ఫోరం ఉంటుంది, అక్కడ ఆయన మెంటల్ రిటార్డెడ్ వాళ్ళు చూస్తారు. వాళ్ళ కేటగిరీ ఆఫ్ పిల్లలకే వాళ్ళు చూస్తారు. వాళ్ళకి మేము ఇవ్వడం లేదు. ఏదో ఒక గవర్నమెంట్ సదుపాయం పొందుతుంటే వాళ్ళకి ఇచ్చేది లేదు. ఎవరైనా గార్డియన్ దగ్గర, ఇంటి దగ్గర ఉంటున్న వాళ్ళే 273 మంది. చిత్రమిశ్ర మేడం అయితే ఎంత ఎక్సర్సైజ్ చేశామంటే దీనికైతే ఒక 1 నెల రోజులు చచ్చిపోయాం. ఎందుకంటే గవర్నమెంట్ దాంట్లో వీళ్ళు పంపించినప్పుడు దగ్గర 400 మంది పేర్లు ఉన్నాయి. ఆ 400లో మేము బిలో 18 years తీయాలి ఒకటి. ఆ 400 కొందరు గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ ఒకవైపు గవర్నమెంట్ బెనిఫిట్ పొందుతుంటే వాళ్ళకి ఇవ్వడానికి లేదు 4,000 రూపాయలు. ఎటువంటి సాయం పొందని ఇంటి దగ్గర చదువుతున్న పిల్లలకే ఈ సాయం. తల్లి తండ్రి లేని వాళ్ళకి ఇప్పుడు తండ్రి చనిపోయి వాళ్ళ అమ్మ వాళ్ళకి తర్వాత వస్తాయి. ఈ 183లో ఉన్నారు సెమీ ఆర్ఫన్. ఎవరో ఒకళ్ళు ఉండి ఒకళ్ళు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇస్తాము. ఫస్ట్ వీళ్ళకి ఇచ్చాము 273, మొత్తానికి 2 లేని వాళ్ళు.
మొన్న నేను ఆర్మూర్ ఒక డొంకేశ్వర్లో ఒక ఐడెంటిఫై అయింది. తల్లి తండ్రి ఏమో కరోనాలో చనిపోయారు, అమ్మమ్మ తాత పెంచుతున్నారు. ఆ అమ్మమ్మ తాత కూడా మన 23లో చనిపోయారు. నేను నోడల్ ఆఫీసర్ దానికి. సో ఆ అమ్మాయిని తీసుకొచ్చుకొని చేసి ఎస్ సార్ ఇప్పుడు మన దగ్గర తెచ్చి మన బాలసదనంలో ట్యూషన్ టీచర్గా పెట్టుకున్నా. 18 years అమ్మాయి, నిండిన అమ్మాయి ఉంది. ఇద్దరేమో ప్రైవేట్ కేజీబీ స్కూల్స్లో చదువుతున్నారు వాళ్ళు. సో ఏదైనా మనకి దృష్టిలోకి వస్తే మన వంతు ఏదో ఒకటి ఎక్కడన్నా 18 years అబో అయితే నేను ఎక్కడో చోట అడ్జస్ట్ చేయడానికి చూస్తున్నాను. ఇంకోటి రిక్వెస్ట్ కలెక్టర్ గారిని పెద్దల్ని అడిగేది ఏంటంటే మిమ్మల్ని అందరికీ కూడా స్వధానంలో కూడా ఈ అత్యవసర పరిస్థితుల్లో వస్తున్నారు కదా, అందులో కూడా 10th class చదివిన వాళ్ళు ఉన్నారు. 10th పాస్ అయిన పిల్లలు 2 వచ్చారు. అది కూడా కలెక్టర్ గారు పెట్టారు. స్వధానంలో వాళ్ళకి కూడా అంగన్వాడీ టీచర్ పోస్టులు ఇవ్వండి, వాళ్ళ జీవితం గట్టెక్కుతారు, ఏదో ఒక పరిస్థితుల వల్ల ఇక్కడికి వచ్చారు కాబట్టి. మామూలుగా ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ ఇంటర్మీడియట్ కదా, వీళ్ళకి ఏంటంటే మీ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోండి, నేను ఫార్వర్డ్ చేస్తాను చెప్పి ఆ సార్ నుంచే పంపిస్తున్నాను ఆ లెటర్ కూడా. అది కూడా వస్తే మనం ఇట్లాంటి బీద వ్యక్తికి మనం చేయగలిగే అవకాశం ఉంటుంది. అదొకటి. ఇట్లాంటివన్నీ మానవత దీంతో చేయాల్సిందే కానీ ఇక రూల్ ప్రకారం పోవడానికి లేదు. అదొకటి ఉంది. ఈ అంగన్వాడీ టీచర్ పోస్టులు సాధారణ వాళ్ళకి రిక్రూట్మెంట్లు అయితే నేను చాలా వరకు సాధించినట్టే. మా డిపార్ట్మెంట్ గ్రాస్ రూట్ లెవెల్లో ఎక్కడికి పోయినా కానీ ఎక్కడ ఏం చేసినా మా వాళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ చేయగలుగుతారు. అంగన్వాడీ టీచర్లు కూడా చాలామంది సాయం చేస్తుంటారు. మా టీచర్లు కూడా ఇట్లాని కాదు కానీ విలేజ్ లెవెల్లో ఉండే అన్ని సమస్యలు వాళ్ళకే ముందు వస్తాయి. ఇప్పుడు చాలా లాస్ట్ టైం మీరు తను గుర్తు చేశారు చూడండి సార్, గుడిలింగప్పుడు ఇంకొకటి సెంటర్ ఎవరు మీది కల్పబండ, దాని గురించి అందరు రిక్వెస్ట్ చేసి చెప్పినారు. ఆమె తీసుకున్నాము. ఎట్లాంటి వాళ్ళని వెళ్ళిపోయిన వాళ్ళందరూ మరి అందరూ ఎంతమంది అడిగితే, ఎందుకంటే రిక్రూట్మెంట్ లేట్ అవుతుంది నాకు. ఎక్కడి నుంచైనా వచ్చినా ట్రాన్స్ఫర్ అయినా ఇదైనా ముందు ఫస్ట్ విల్లింగ్గా అవి నింపారు. అట్లా ఒక 10-12 సెంటర్లు నింపేశారు. We have a lot of achievements in your cap. Yes. I still have to, అంటే నా టార్గెట్ ప్రకారం నా దృష్టిలోకి వస్తే మాత్రము ఎవరికో ఒకరికి చెప్పైనా నా దగ్గర లేకపోయినా పోస్టులు ఈ షార్ట్ కదా. మొన్న ఎలక్షన్లో నాయ పైసా మా డిపార్ట్మెంటే పైసలు పెట్టిందంట. నేను అన్ని జీపీలకు పంచారు సార్. అయితే సార్ ఏమన్నారంటే మాకు కమిషనరేట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్ కాగానే మొత్తం అన్ని చైర్స్ తీసేసుకొని ఎవరెవరైతే నీడీ ఉంటారో మన జిల్లాలో వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పారు. ఒక చైర్ వీల్ చైర్ కావాలన్నారు మీరు. తమరు అడిగిన తర్వాత ఆర్మూర్ నుంచి వాళ్ళ నుంచి కూడా నాకు వచ్చింది రిక్వెస్ట్. ఎలక్షన్ కాగానే ఏప్రిల్లో నేను ఏర్పాటు చేయగలను సార్. అది బిఫోర్ ఎలక్షన్ ప్రెసెంట్ ఒకటి కూడా లేదు. అది రిపేర్ చెత్త కొత్తిస్తే అది అది వన్స్ జంగు పెట్టిందంటే కొత్తదే ఇస్తాము. అది మీ దృష్టిలో పెట్టుకుని నాకు ఒక కమ్యూనికేట్ చేయండి. మార్చి కాగానే ఏప్రిల్లో వచ్చేసి 22 ఇచ్చినాము. అది ఎట్లా లూనా టైప్ ఉంటుంది. జూపిటర్ ఇంతకుముందు యాక్టివ్ ఉంటుంది, ఇప్పుడు జూపిటర్. అది ఆన్లైన్లో వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవాలి సార్. ఆన్లైన్లో పెట్టుకుంటే ఆ సీక్వెన్స్ ప్రకారంగా వస్తుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా పాత ఇచ్చిన వాళ్ళకి మేము డబ్బులు ఇవ్వని వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నాం. ఎంపీడీఓస్ నుంచి కూడా కలెక్ట్ చేస్తున్నాం. అది స్టూడెంట్ అయ్యి ఉండి వెన్నెముక సమస్య ఉన్న వాళ్ళకి వస్తుంది. అది జూపిటర్ వెహికల్స్. ప్రెసెంట్లీ పశు చదువుకుంటూ నోట్ చేసుకుంది అలాగే సార్. వెంకటేష్ అని నోట్ చేసుకుంది. డైలీ ఇక్కడికి వస్తూ ఉంటాడు హనుమాన్ టెంపుల్. నేను రోజు వెళ్తా కాబట్టి రోజు సార్ ఇంకేమన్నా ఏం లేవు. మనకు ఎస్ఎస్ఎఫ్ఈ అంటే పిల్లలకు ఎవరైతే మాల్ న్యూట్రిషన్లో ఉన్నారో వాళ్ళకి పిఎస్సిలో రేపటికి పంపిస్తాం సార్. అటు నుండి ఎన్ఆర్సీకి పంపిస్తాము. ఎన్ఆర్సీలో వాళ్ళు అడ్మిట్ చేసుకొని బిడ్డ ఇంప్రూవ్ అయిన తర్వాత
హెల్త్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ తీసుకొని ఇంప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు ఇంటికి పంపిస్తారు. వాళ్ళకి SSAP కింద ఇవ్వడం జరుగుతుంది. బాలామృతం ప్లస్ అనేది కూడా ఇస్తున్నాం సార్. అది చాలా బలమైంది. వాళ్ళ వెయిట్ ప్రకారము కేజెస్ వస్తుంటాయి. అవి వాళ్ళకు స్పెషల్ కేర్ కింద పిల్లలకు ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది మేడం. బాలామృతం యూజ్ చేస్తున్నారు మేడం? చేస్తున్నారు మేడం. ఇదివరకు లాగా కాదండి, ఇప్పుడు స్ట్రిక్ట్గా ఆన్లైన్ అయిపోయింది. తినే వాళ్ళకి హౌస్ విజిట్స్ ప్రకారమే వాళ్ళకే ఇవ్వమంటున్నాము. అది కూడా కాస్ట్ వచ్చేసి మనకు 1000 నుంచి 1500 ఉంటుంది మేడం ప్యాకెట్. అది అవేర్నెస్ ఖచ్చితంగా చెప్తున్నాం. బాలామృతం ప్లస్ ప్లస్ కూడా వస్తుంది. సివియర్లీ బాలామృతం ప్లస్ 2000 తెచ్చి అవుతుంది. అది మామూలుగా పాలలో హరిగా చేసుకున్నట్టు జావ చేసుకున్నట్టు కూడా చేసుకొని తాగొచ్చు. మనము మాల్టోవా అవి పౌడర్స్ కొంటాం చూడండి మేడం, ఆ విధంగా కూడా చేసుకొని తాగొచ్చు. చాలా బాగుంటుంది. షుగర్ కలపక్కర్ల పిల్లలకి. బాలామృతం ప్లస్ నిలోఫర్ అయితే దాంట్లో మోనాల పాత్ర 100% చేయమని బాగా చేశారు కానీ తెల్లారి అదే ఉంది, మళ్ళీ అక్కడ కూడా ఉంది. అసలు మీరు తెల్లారి బంద్ చేయండి తిరగడం డోర్ టు డోర్ అని చెప్పేసి అందరికీ అదే చెప్పారు. నెక్స్ట్ డే వస్తుంది కదా, అయితే వస్తలేదు వేసుకోవడానికి వస్తారు కదా అని చెప్పేసి విజిట్లో చెప్పకుండా ఇంకోటి అక్కడ హెల్తీ చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా పిల్లలు కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ అక్కడ సరౌండింగ్ మంచిగా నీట్నెస్ గా ఉండేటట్టు ఉండాలి. చెట్లు పెట్టడం అదే క్లీన్నెస్ ఉండాలి. మనకు ఆహారం ఎంత ముఖ్యమో పరిసరాల శుభ్రత కూడా అంతే. అది చూడండి, మేము కూడా అప్పుడప్పుడు ఎక్కడ మీ జుడిషియల్ ఎవరు మాగ్లూరు మండలిలో వెళ్ళి వెంకటాపూర్ మీరు వెళ్ళి చేశారు. మీ ప్రాపర్ మా అంగన్వాడికి వెళ్ళారు సార్. ఆ పిల్లల్ని మాత్రం సొంత పిల్లల లెక్క చూసుకోవాలి. అంగన్వాడి టీచర్స్ చెప్పాలి. ఇంకేమన్నా వెజిటేబుల్స్ అవి ఇవి ఏమన్నా పెట్టగలరు? ప్రతి సెంటర్ ప్లేస్ లేక మనకు దగ్గర ఉన్న దూరం పెట్టుకుంటారు మేడం. ఎంత ఉంటుంది మన డిస్ట్రిక్ట్ లో మన జిల్లాలో మన 191,087 మంది ఎలిజిబుల్ పిల్లలు 5 years బిలో పలుసుకోవాలి. అదే డిఎంహెచ్ఓ అడిగితే 100% కాదు, 110% అయింది. బయట నుంచి వచ్చిన వాటర్ కాబట్టి మొబైల్ బూత్స్ పెట్టారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో ఉంటుంది కదా సార్, అక్కడ ఉన్న వాళ్ళకి బయట వాళ్ళకు కూడా ఇస్తారు. ఇది వీల్ చైరా సైకిల్ ఆయనే ఎక్కువ పెట్టారు. నేను చేసి వీల్ చైర్ అంటే చాలా మొత్తం రానులకు అవసరం. అది మనకి రాజన్న సిరిసిల్లలో ఉన్నాయి. మనమేం 700 చిల్లర ఇస్తే 700 ఇచ్చేసాము, జిగ్జికి ఇచ్చేసాము. ఇంకేమన్నా ఇంకొక రిక్వెస్ట్ సార్, రేపు కూడా చైల్డ్ ఇది మహిళా దినోత్సవం సందర్భంగా ఉండే బోధనలో మరి డిజేబుల్కి సంబంధించిన మెటీరియల్ కూడా తీసుకొచ్చాను. నేనే రాకుండా మా వాళ్ళే ఉన్న పంపించాను.
వాళ్ళకి ఒక అతనే ఉంటాడు మా దగ్గర, నడీ మన పట్టాయి ఉన్నాడు, ఆయన కొంచెం పంపించమన్నాడు. సబ్జెక్ట్ అంతా దాంట్లో పెద్దగా డిజేబుల్లో కూడా బాగానే ఇచ్చాము. పొద్దునే ఉంది, 10-11 లోపల స్టార్ట్ అవుతుందా? సరే ఆయన పంపిస్తాను సార్. దాంట్లో కూడా మేము ఉపకార వేతనం ఇచ్చాము. ట్రాన్స్జెండర్స్కి 2.5 లక్షలు ఇచ్చాము. 50,000 చొప్పున కొందరికి అట్లా వాళ్ళు డబ్బులు ఇచ్చేసాము. ప్రొసీడింగ్ మనం ఇచ్చాము, డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడిపోయింది. ట్రాన్స్జెండర్స్ కొత్తగా మనం ఈ సంవత్సరం వాళ్ళకి ఇచ్చాము. బిజినెస్ ఒకళ్ళేమో బ్యూటీ పార్లర్ పెట్టుకుందాం జరిగినా మీటింగ్ అయితే ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి అందరికి 18 మంది ఉన్నారు మన దగ్గర. ఐడెంటిఫైడ్ సర్టిఫికేట్ ఇచ్చాము. నేను మొన్న కొత్త రకంగా చేసిన సార్ మీటింగ్ ఎప్పుడు డాష్ మీద మాట్లాడడం పోవడం అయిపోతుంది, వాళ్ళు వినడం. నేనేం చేసినంటే ముందున్న వాళ్ళతో 4 రైతుతో మాట్లాడించిన. ఎంత ఇది అంటే చీకటి రాజ్యంలో ఏం నడుస్తున్నది మొత్తం వెలుగులోకి వచ్చింది. సీరియస్గా చెప్పినాను, మీరు భయపడకండి, ఏ లెవెల్ అన్నా మీరు ఇవ్వండి, మీరు కాంపిటేటివ్ చేయండి, సిద్ధంగా ఉన్నాడు కదా నేను చూసుకుంటాను చెప్పి. సిపి లెవెల్ అని నేను మాట్లాడతా, మీరు భయపడకండి. చాలా ఘోరాలు అలా చూస్తే పరిస్థితి. కొందరేమో కమిషన్స్ తీసుకుంటారు, కొందరు హరాస్మెంట్ ఎట్లా ఉంటుంది. ఎందుకంటే నందిపేటలో ఇట్లుండి వాళ్ళని కాపాడింది నేనే ముందుకు వచ్చి. అట్లా ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఘోరం అంటే విపరీతం. వాళ్ళు చూసి జనాలు భయపడతారు కానీ వాళ్ళకి వాళ్ళ జీవితాలు చాలా ఘోరంగా ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తే అసలు ఎంత చక్కగా మనకి ఒంట్లో షూటింగ్ ఉంటుంది కానీ ఎంత ఫ్రీగా వచ్చి కూర్చొని మాట్లాడతారు. కొంతమంది భిక్షాటన మానేరు సార్, మనకు 22 మంది అయితే మానేశారు. మేము దాంట్లో వెళ్ళలేదని చెప్పారు. నాకు వాళ్ళకు కూడా ఏంటంటే గవర్నమెంట్ జూట్ బ్యాగ్స్ కామన్ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది వాళ్ళకి. అది ఇచ్చాము. మనము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చాము డిజేబుల్ వాళ్ళకి. హైదరాబాద్ లో ఆల్రెడీ ట్రాన్స్జెండర్స్ కి ట్రైనింగ్ నడుస్తూనే ఉంది. వాళ్ళు జూట్ బ్యాగ్స్ అవన్నీ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. జరిగిన లీడర్ ఆమె 2 లక్షలు ఈరోజు స్థాయి సంఘ సమావేశాలు పొద్దున విద్యా వైద్యము, తర్వాత మధ్యాహ్నమేమో మహిళ మరియు శిశు సంక్షేమం. ఈ స్థాయి సంఘ సమావేశాలు జరిగినాయి. విద్యా వైద్యమేమో చైర్పర్సన్ మనమే ఉంటాము. ఇది మహిళా శిశు సంక్షేమం చైర్పర్సన్ లావణ్య జడ్పీటీసీ బాల్కొండ జరగడం జరిగింది. అయితే ఈరోజు జరిగిన ఈ స్థాయి సంఘ సమావేశాలు అతి ముఖ్యమైనవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్య, తర్వాత వైద్యం. రెండుకి ఒకదాంతో ఒకటికి అవినాభావ సంబంధాలు ఉంటాయి. వైద్యం అంటే మనిషి పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మంచి విద్య అభ్యసిస్తారు. మంచి విద్య అభ్యసించిన వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు. కాబట్టి ఈ రెండుకి అవినాభావ సంబంధాలు ఉంటాయి. మరి విద్యలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి మా జడ్పీటీసీలు కానీ మేము అడిగిన క్వశ్చన్స్ కానీ రిప్లై ఇవ్వడం జరిగింది. అట్లాగే వైద్యంలో కూడా
మరి డిఎంహెచ్ఓ వచ్చిండ్రు, జీజేఎస్ సూపరింటెండెంట్ గారు, బోధన సూపరింటెండెంట్ రావడం జరిగింది. మరి వాళ్ళకు నేను అడిగినాను, ఇప్పుడు పోలియో డ్రాప్స్ 3, 4, 5 మనకు ఎలిజిబుల్ పిల్లలు మన జిల్లాలో 1,91,087 మంది ఉన్నారు. మరి ఎంతవరకు టార్గెట్ ఫుల్ఫిల్ చేసినారని డిఎంహెచ్ఓ గారికి అడిగితే, అసలు అది కాదు సార్, 100% కాదు 110% ఫుల్ఫిల్ చేసినామని చెప్పడం జరిగింది. బాగా చేసారు. ఎందుకంటే నమోదు కానీ అదర్స్ పిల్లలు కూడా ఉంటారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇతరత్ర కానీ, దాంతో ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అయింది. అట్లాగే జీజేహెచ్లో సూపరింటెండెంట్ గారికి అడిగితే ప్రతి కేసు టేకప్ చేస్తూ ఉన్నాము. మరి కొత్త కొన్ని పరికరాలు కూడా వచ్చినాయి, అవి కూడా చూస్తూ ఉన్నామని చెప్పడం జరిగింది. పోయిన నెల మోకా చెప్పు ఆపరేషన్ అయితే బయట హాస్పిటల్ చేసుకుంటే ఒకదానికి 2-3 లక్షలు కావాలి. 5 ఆపరేషన్స్ చేయడం జరిగిందని పోయిన నెల కూడా చెప్పడం జరిగింది. డిఎంహెచ్ఓ గారికి ఓవరాల్గా మరి డిస్ట్రిక్ట్ రిపోర్ట్ అడిగి డైనెక్సిస్ సెంటర్ ఉంది ఇక్కడ జీజేహెచ్లో. మరి పిహెచ్సి నుంచి ఏదైతే పోయిన గవర్నమెంటు 4 పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి టైం సరిపోదు, వాళ్ళకు డబ్బు లేదు కాబట్టి వాళ్ళు నిజామాబాద్ వచ్చి వాళ్ళు మరి శాంపుల్ చెక్ చేసుకోవాలంటే కష్టమవుతుంది. కాబట్టి లోకల్గా అక్కడున్న పిఎస్సినే వాళ్ళ శాంపుల్స్ టెస్ట్ చేసి శాంపుల్స్ నిజామాబాద్ జీజేహెచ్ పంపిస్తారు. ఇది గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన ఏంటంటే పూర్ ఫెలోస్కు వాళ్ళకు కూడా సౌలత్ ఇవ్వాలని అట్లా చేసింది. కాబట్టి ఆ శాంపుల్స్ వచ్చేసి 24 అవర్స్లో వాళ్ళకు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ రాగానే దానికి తగ్గ మెడిసిన్స్ మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏం రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి ఇస్తే అవి వాడతారు. ఇట్లా సిస్టమ్ ఏంటంటే వైద్యంలో కూడా ఈ మంచి సిస్టమ్ ఉంది. ఏదైతుందో బయట కార్పొరేట్ హాస్పిటల్స్కి లేని ఎక్విప్మెంట్స్ మన జీజీహెచ్లు ఉన్నాయి. కాబట్టి నేను ఎవరైనా పేషెంట్స్ ఉంటే, నేను పూర్ ఫెలోస్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా జీజీహెచ్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని. ఎందుకంటే రెగ్యులర్గా నేను డైలీ ఒక 10 ఫోన్లైనా చేస్తాను జీజీహెచ్. మన నిజామాబాద్ జిల్లానే కాదు, నిర్మల్ జిల్లా నుంచి కూడా నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. అలా అడ్మిట్ చేసుడు, డిశ్చార్జ్ చేసుడు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జీజీహెచ్ కూడా బాగానే ఉంది. కాబట్టి ఇటు విద్యలో కూడా మనం మంచిగానే ఉంది జిల్లా, అటు వైద్యంలో కూడా నంబర్ 1 ఉన్నాం. కాబట్టి వైద్యం విద్య దాంతో ఇప్పుడు మధ్యాహ్నం జరిగిన స్థాయి సంఘ సమావేశం స్త్రీ శిశు సంక్షేమము, ఇది కూడా ముఖ్యమైనది. నేను చెప్పిన ఇప్పుడే వాళ్ళు డిడబ్ల్యూఓ వాళ్ళు వస్తే డిడబ్ల్యూఓతోని డిస్ట్రిక్ట్ ఉమెన్ వెల్ఫేర్ ఆఫీస్ అండ్ సిడిపిఓస్ సూపర్వైజర్స్తో ఈ స్థాయి సంఘ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు నేను ఒకటే చెప్పిన, ఎవరైతే ఈ అంగన్వాడీలో టీచర్స్ ఉన్నారో, పిల్లలు ఉన్నారో, వాళ్ళు మన సొంత పిల్లలాగా కుటుంబ సభ్యులాగా చూసుకోవాలి. వీళ్ళకి చెప్పింది ఏంటంటే మీరు రెగ్యులర్గా విజిట్ చేయండి, సర్ప్రైజ్ విజిట్ చేయాలి. డిడబ్ల్యూఓ గారేమో డిస్ట్రిక్ట్ లెవెల్, సిడిపోస్ మండల్ లెవెల్, అట్లాగే సూపర్వైజర్స్ విలేజ్ లెవెల్ విజిట్ చేయాలి. సర్ప్రైజ్ విజిట్ అది చెప్పకుండా చేయాలి. చేస్తే అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఏం జరుగుతున్నాయని అది కూడా తెలుస్తుంది మనకు. ఇంకోటి ఏంటంటే అంగన్వాడీ సెంటర్లో నీట్నెస్ ముఖ్యం. ఆరోగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, ఆరోగ్యం మా భాగ్యం. పిల్లలకు మనం అక్కడ మంచి ఫుడ్ ఎట్లా ఇస్తామో, మంచి ఎడ్యుకేషన్ ఎట్లా ఇస్తామో, ఆ పరిసరాలు కూడా అంగన్వాడీ సెంటర్ పరిసరాలు కూడా నీట్నెస్ ఉండాలి. నీట్నెస్ ఉంటే పిల్లలు ఆరోగ్యవంతులు ఉంటారు. మనం మంచి ఫుడ్ ఇస్తాము, మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం, నీట్నెస్ ఉండదు, డిసీజెస్ వస్తాయి. మళ్ళీ సీజనల్ డిసీజెస్ కూడా వస్తాయి. కాబట్టి అక్కడ నీట్నెస్ ఉండాలి.
చెట్లు అటువంటి పెట్టియాలి అంగన్వాడీ టీచర్స్ని. అది కూడా మొన్న పోలియో డ్రాప్స్లో కూడా కీలకమైన క్రియాశీలక పాత్ర పోషించారు అంగన్వాడీస్. ఆ సెంటర్స్ని కాకుండా డోర్ టు డోర్ కూడా వెళ్ళి ఈ 5 yearsలో పిల్లలు ఎవరైతే ఉన్నారో డ్రాప్స్ వేయించడం జరిగింది. కాబట్టి ఈ టార్గెట్ 100% 110 అయిందంటే ముఖ్య కారణము ఈ మహిళా శిశు సంక్షేమ శాఖను DWO కానీ CDPOs కానీ సూపర్వైజర్స్ కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ మరి ఇట్లా ఈరోజు ఈ 2 కీలకమైన స్థాయి సంఘ సమావేశాలే విద్య, వైద్యము అండ్ స్త్రీ శిశు సంక్షేమం. కాబట్టి మంచి సూచనలు సలహాలు మా జడ్పీటీసీలో అడిగిన దానికి కూడా మరి అధికారులు బాగానే రిప్లై చేయడం జరిగింది. కాబట్టి ఈ సమావేశాలు ఏంటంటే ఫలవంతంగా అయినా ఏదో చరిత్ర చదవకుండా లేటెస్ట్గా ఇప్పుడేం జరుగుతుంది, మనమేం చేయాలనే దాని మీద ఈ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీనిలో పార్టిసిపేట్ అయిన అందరికీ మరి మరొకసారి స్వాగతం తెలుపుతూ ముగిస్తున్నాను.